చేర్స్. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. హోమ్ మేడ్ మాజా తాగుతున్నారు మా పిల్లలు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా చక్కగా మజా ఇంట్లోనే చక్కగా మజా ఇంట్లోనే చేశాను. ఎలా ఉందన్న? స్టైల్ గా తాగుతున్నావు రా. చాలా బాగుంది. ఆడు మాట్లాడుతున్నాడు. మిస్సమ్మా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కూడా తాగుతావు మాజా? బుడ్డి తల్లి తాగుతున్నావే. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఈజీగా, చాలా ఈజీ మజా చేసుకోవడం. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీ ఒక అరగంటలో మజా చేసేసుకుని చక్కగా పిల్లలకి సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 1 year వరకు నిల్వ కూడా ఉంటుంది. ఫ్రీజర్ లో పెట్టుకుంటే మాత్రం తప్పకుండా 1 year వరకు నిల్వలో ఉంటుంది. తప్పకుండా ఫ్రీజర్ లో పెట్టుకోండి. ప్రిజర్వేటివ్స్ ఏం వాడడం కాబట్టి ఇది తప్పకుండా పాడవుతుంది. సో ఫ్రీజర్ లో పెట్టి కావాలంటే అప్పుడు కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసేసుకుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను, రండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో మామిడి తాండ్ర చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఇంకా మీకు యూస్ఫుల్ వీడియోస్ చాలా ఉంటాయి, చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి. అండ్ ఇంకా దీని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఓకే, ఇప్పుడు ఈ మజా చేసుకోవడానికి మనకు కావాల్సింది పండిన మామిడికాయలు, తీపి మామిడికాయలు 2 అండ్ తోరగా పండిన పచ్చి మామిడికాయలు 1 అనమాట. 1:2. 1 పచ్చి మామిడికాయ అయితే 2 పండిన మామిడికాయలు తీసుకోండి. అప్పుడు జ్యూస్ చాలా తీపిగా పులుపులుగా ఉంటుంది అనమాట. ఇంకా నీట్గా పల్ప్ మొత్తం తీసేసుకుని మిక్సీలో స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ఇంకా ఈ పేస్ట్‌ని నేను ఫిల్టర్ ఏమి చేయను. పీచు పదార్థం అలాగే ఉంటుంది. ఎందుకంటే అది తాగినప్పుడు పిల్లలు డైజెషన్ ఇష్యూస్ కూడా రాకుండా హెల్తీగా ఉంటారనమాట. ఓకేనా? ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దాని మీద బాండీ పెట్టేసి మనం స్మూత్‌గా పేస్ట్ చేసుకున్న మామిడి పల్ప్‌ని వేసేసుకుని చక్కగా మెల్లగా కలుపుకుంటూ స్వీట్ సరిపోలేదు అనుకుంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినంత ఇంత అని చెప్పను. మీకు నచ్చినంత, మీకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోండి. మూత మొత్తం కవర్ చేయకుండా ఇలా గరిట అడ్డం పెట్టుకుని కొంచెం బయటికి ఆవిరంతా వెళ్ళేటట్టు ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించేసుకోండి. అంతే, 20 మినిట్స్లో మన యమ్మీ మజా రెడీ అయిపోయినట్టే. నాకు స్వీట్ కరెక్ట్గానే సరిపోయింది, సో నేను మళ్ళీ అడిషనల్గా యాడ్ చేయట్లేదు. సో అంతే, 20 మినిట్స్లో మన యమ్మీ హోమ్ మేడ్, నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్ మజా రెడీ. హోమ్ మేడ్ మాజా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూసారు కదా. ఇట్లా ఒక మంచి కంటైనర్ లో, మీ దగ్గర గ్లాస్ కంటైనర్ ఉంటే గ్లాస్ కంటైనర్, లేకపోతే ఇట్లా నా దగ్గర ప్లాస్టిక్ ఉంది, సో నేను ప్లాస్టిక్ దాంట్లో పెట్టేశాను. ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హోమ్ మేడ్ మాజా చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫ్రీజర్ లో పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసేసి ఓపెన్ చేసేసి కొంచెం వాటర్ లో డైల్యూట్ చేసుకుని పిల్లలకి ఇచ్చామనుకో ఇద్దరిపోద్ది టేస్ట్. దీని కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో. చక్కగా దీన్ని మనం జామ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ జామ్ లాగా ఎగ్జాక్ట్ గా ఉండదు. పిల్లలకి బ్రెడ్ లో కానీ చపాతీలో కానీ చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. టిఫిన్ బాక్స్ లో కూడా పెట్టచ్చు. నేను ఇప్పుడు దీన్ని డైల్యూట్ చేసి మజా చేస్తాను. మా పిల్లలు రెడీగా ఉన్నారు మజా తాగేయటానికి. మీకు తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ ఎంత ఉంది ఏంటి అనేది తెలిసిపోతుంది. ఎంత వాటర్ కి, ఎంత పల్ప్ కి ఎంత వాటర్ పోసుకోవాలి అనేది కూడా మీకు తెలిసిపోతుంది. చాలు. యమ్మీ యమ్మీ. మీరు సర్వ్ చేసే ముందు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఎందుకంటే నా మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. పుల్లని మామిడికాయలు, తీపి మామిడికాయలు 2 తీసుకున్నాను కదా, నాకు అది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీరు ఓన్లీ పండు మామిడికాయలు, తీయని మామిడికాయలతో చేసుకుంటున్నారంటే సర్వ్ చేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, తీయ తీయగా భలే టేస్టీగా ఉంటుంది. యమ్మీ మ్యాంగో జ్యూస్, హోమ్ మేడ్, ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీ మ్యాంగో మాజా.
సేమ్ మజా టేస్ట్ లోనే ఉంటది. చాలా బాగుంటది టేస్ట్. బుడ్డడా యమ్మే బాగుందా? సూపర్ బాగుందా? నిజంగా బాగుందా బుడ్డడా? తాగి తాగి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. హోమ్ మేడ్ మజా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా హోమ్ లోనే చక్కగా ఈజీగా తయారు చేసుకుని మీ పిల్లలకి ఇవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వెనకల్పిన ఆల్ రౌండర్ ఇల్లాలు. బాయ్ బాయ్ చెప్పండి అన్న. బాయ్.